నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రతిపాదన సుమారు 435 కోట్ల రూపాయల నికర లాభం ప్రకటించింది. క్రితం Q1లో నమోదైన 1410 కోట్లతో పోలిస్తే లాభం ఏకంగా 69% మేర క్షీణించింది. సెమాగ్లూటైడ్ IPOలకు సంబంధించిన కేటాయింపుల పరంగా ప్రతికూల ప్రభావం ఉండడం, ఉత్తర అమెరికా మార్కెట్లో జెనరిక్స్ ఆదాయం నెమ్మదించడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షా కాలంలో ఆదాయం 8,545.2 కోట్ల నుంచి 8,070.5 కోట్లకు తగ్గింది. వ్యయాలు 3,115 కోట్ల నుంచి 3,376 కోట్లకు చేరాయి. పెప్టైడ్స్, బయోసిమిలర్స్ వినూత్న అసెట్స్ ని రూపొందిస్తూనే క్రమశిక్షణతో వ్యూహాలను అమలు చేయడం, అత్యుత్తమ నిర్వహణ ప్రమాణాలు పాటించడం ద్వారా అధిక వృద్ధి సాధించడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ కో-చైర్మన్ MD GV ప్రసాద్ తెలిపారు. జెనరిక్స్ దిగుమతులపై అమెరికా టారిఫ్లు పెంచిన పక్షంలో అక్కడ ఔషధాల ధరలు పెరుగుతాయని సంస్థ CEO ఎరేజ్ ఇజ్రాయేలీ తెలిపారు. అమెరికా మార్కెట్ కోసం తయారీ కార్యకలాపాలను పూర్తిగా అక్కడికి మార్చడం ఆచరణ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. Q1 ఇతర విశేషాలు ఏంటంటే, గ్లోబల్ జెనరిక్స్ విభాగం ఆదాయం 5% క్షీణించి 7,562 కోట్ల నుంచి 7,199 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఏకంగా 35% తగ్గి 3,412 కోట్ల నుంచి 2,205 కోట్లకు క్షీణించింది. ఫార్మా సర్వీసెస్ యాక్టివ్ ఇంటిగ్రేటెడ్ అంటే PSEI విభాగం ఆదాయం 4% వృద్ధితో 818 కోట్ల నుంచి 852 కోట్లకు చేరింది. బుధవారం BSEలో డాక్టర్ రెడ్డీస్ షేరు సుమారు 2% క్షీణించి 1,183 వద్ద క్లోజ్ అయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.